అన్న నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు తిరుపతి గుప్తా అండి. అంబర్పేటలో ఉంటాను. అంబర్పేటలో ప్రేమ్నగర్లో ఉంటాను. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను టెంట్ హౌస్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తాను, అవునా? ఆల్ బిజినెస్ చేస్తుంటాను, డెకరేషన్స్ కానీ చేస్తాను. సో నేను కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అడగొచ్చా మిమ్మల్ని? అడిగండి. సార్ ఏం లేదు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో దేశంలోనేమో మళ్ళీ మోడీ ప్రభుత్వమే రావాలని చాలామంది కోరుకుంటా ఉన్నారు. ఈసారి మేము గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ కూడా భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ టైం అంటే 303 సీట్లు వచ్చినాయి. ఈసారి 370 నుంచి 300 అంటే దగ్గర 400 సీట్లు రావాలి అని చెప్పేసి మన బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కూడా తెలంగాణలో ఈ 17 సీట్లకు 17 సీట్లు కొట్టాలని, అదేవిధంగా కాంగ్రెస్ కూడా 17కి 17 కొట్టాలని, బీజేపీ 17 కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఏ పార్టీ అయినా 17 కొట్టాలి, 17 కొట్టాలి, అన్ని పార్టీలు కూడా 17 కొట్టాలని చెప్తుంది. కానీ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి నరేంద్ర మోడీ గారికి ఎక్కువ సీట్లు వస్తాయి. ఈసారి 380 నుంచి 400 సీట్లు గెలుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అదే పూర్తి అవుతుంది. 303 సీట్లు పోయినసారి వచ్చినా కూడా ఇప్పటిసారి 70 నుంచి 80 సీట్లు ఎక్కువ పెరగడం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల కళ నెరవేర్చిన నరేంద్ర మోడీ గారు. ఏంటిది? అయోధ్య రామ మందిరం ఎవరితో 370 ఆర్టికల్ కానీ ఆర్టికల్స్ కానీ కొన్ని ఆయన కార్యక్రమం త్రిబుల్ తలాక్ కానీ ఇవన్నీ చేశారు. వాళ్ళు ఎవరైతే ముస్లిమ్స్ ఉడగా వాళ్ళు ఏమంటారు, నరేంద్ర మోడీ గారు మా దేవుడు, నరేంద్ర మోడీ గారు వాళ్ళే ముస్లిమ్సే అంటున్నారు. మనం హిందువులు అంటున్నాం ఓకే, కానీ ముస్లిమ్స్ ఏమంటారు, అరే నరేంద్ర మోడీ క్యా జీ, అరే బహుత్ అచ్చాకర్ అని చెప్పి వాళ్ళే అంటున్నారు. ఆయన మన అంబర్పేటలో వచ్చేసి మన సికింద్రాబాద్ పార్లమెంట్ కిషన్ రెడ్డి గారు ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రి అయినా గల్లీ మర్చిపోలేదు. మనకు మొన్ననే ఈ ట్యాంకర్ కట్టించాడు. మేము అడగంగానే ట్యాంకర్ ఎక్కడో ఆయన కిషన్ రెడ్డి గారు కట్టించారు. కేంద్ర మంత్రి అయినడుగా ఆయన గల్లీలో ఉడుగా ఫోన్ చేయగానే మా గల్లీలో ఇట్లా ఇబ్బంది ఉంది సార్, ఎవరు చనిపోతే చేస్తే కూడా మాకు ట్యాంక్ లేదంటే పవర్ బోర్ పెట్టించి ట్యాంక్ పెట్టించి మన ఓపెనింగ్ కూడా చేసిపోయారు ఆయన వచ్చి. నీళ్ళు వాటర్ ట్యాంక్ ఏదో చనిపోయినా కానీ ఎవరైనా బస్సులు ఎవరైనా చనిపోయినా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఎవరికైనా వాటర్ లేకున్నా కానీ ఎండాకాలంలో ఈ వాటర్ పట్టుకోవచ్చు. వాటర్ ఇప్పుడు ఎండాకాలంలో కొన్ని బోర్లు ఎండిపోతాయి. ప్రేమ్నగర్లో చాలా ఇబ్బంది ఉంటుంది వాటర్కు. ఈ వాటర్ వల్ల మనకు ఇది ఏంటంటే చాలా మంది ఇక్కడికి వెళ్ళి పట్టుకొని పోతున్నారు. ఇప్పుడు ఎవరు చనిపోయారు అనుకో, సపోజ్ ఎక్కడ లేదు, ఈ లొకేషన్లో ఎక్కడ లేదు, ఇక్కడ వచ్చి వాటర్ తీసుకొని పోతున్నారు. మేము అడిగితే సార్ మీకు చేస్తా అని చెప్పేసి బస్సు నుంచి పోయినాం, బస్సు కమిటీ పోయినాం, అందరం పోయినాం చేసి. ఓకే, ఇది కాకుండా ఇక సెంట్రల్ నుంచి ఫండ్స్ అంటే రోడ్లు కానీ ఇంకేమన్నా అంటే ఎంపీ నిధులు బాగా ఖర్చు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రోడ్డు కూడా చేయలేదు. ఇప్పుడు నేను యాక్చువల్గా సిరిసెల్లం కానీ వరంగల్ కానీ వాళ్ళు రౌండ్ అప్ సిటీలో తిరిగా, నేను ఎక్కడ పోయినా రోడ్లు వేస్తున్నారు. అంబర్పేట ఫ్లైఓవర్ కొన్ని 100 సంవత్సరాల కళ అది. అంబర్పేట ఫ్లైఓవర్ కూడా రెడీ అయిపోతున్నది మనకు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అట్లా మేము ఇంకోటి మన ముస్లింబాగ్ బ్రిడ్జి ఉడక ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి అది నీళ్ళు వస్తున్నాయని చెప్పి అది కూడా స్టార్ట్ చేశారు వరకు. ఒకటి ఏంది ఇబ్బంది ఏంటంటే ఇది చేసి డైవర్షన్లో కొంచెం ఇబ్బంది అవుతుంది పబ్లిక్. కానీ ఇబ్బంది అయినా కూడా ఏమంటారు అంటే కిషన్ రెడ్డి గారు మా గురించి మంచిగా చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది అయినా కానీ పబ్లిక్ ఏమంటారు అంటే నరేంద్ర మోడీ గారు ఏది తీసుకున్నా కానీ మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు పబ్లిక్ అనుకుంటున్నారు. సార్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా గెలవాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. మరి ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది సికింద్రాబాద్ పార్లమెంట్? ఎవరు వచ్చినా కిషన్ రెడ్డికి పోటీ ఎవరు రారు. కిషన్ రెడ్డి గారే విజయం, 1,00,000 మెజార్టీ తోటి కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. 7 అసెంబ్లీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా మాత్రం మేము మాత్రం బీజేపీ మాత్రం గెలుస్తుంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు మహిళలకు అంబర్పేట అసెంబ్లీ ఎమ్మెల్యే ఉన్నాడు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడంటే మహిళలకు టైలరింగ్ పెట్టి వాళ్ళు జీవనోపాధి చేయాలని చెప్పేసి ఆయన టైలరింగు, టిచ్చింగు, మా చాలా ఇక లేడీస్ కూడా చాలా అవసరం వచ్చేటి ఆయన మిషన్లు ఇచ్చాడు. అన్ని సంక్షేమ పథకాలు చాలా ఇచ్చాడు ఆయన. స్కూల్ కట్టాడు, కమిటీ హాల్ కట్టాడు. కాలేరు వెంకటేష్ వచ్చినాక చేస్తుండే ఆయన పాత ఊళ్ళో కొడుతుండు, కొత్తగా కడుతున్నాడు. రోడ్లు కూడా పాత రోడ్లు తీస్తుండు, కొత్త రోడ్లు వేస్తుండు. బీఆర్ఎస్ ప్రభుత్వం మా దగ్గర 0. ఇంకొక గత ఒక 2 years ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోయిందాక బీఆర్ఎస్ కనిపించకుండానే పోతుంది ఇక్కడ పక్కా. అంతే. కాంగ్రెస్ అంటున్నారు ఒకవైపు, మరి బీజేపీ. అవునండి, ఇప్పుడు కేసీఆర్ ఓవర్ యాక్ట్ చేశారు. ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ఇప్పుడు సీఎం గారు వెళ్ళారు, ఆయన చూసుకోవాలి అని పోయాడు. వీళ్ళు పోయే అవసరం ఏముందండి? కాళేశ్వరం అవసరం లేదు కదా, వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు అంటే వాళ్ళు మేము తప్పు చేసామనే వాళ్ళు పోయి చూపించుకున్నారు కదా అక్కడ. కేటీఆర్ తప్పు జరగలేదు, ఏదో ఒక పిల్లర్ అయితే కూలింది, ఈ పిల్లలు ఒక్కదాని కూలినందుకు ఇంత యాగి చేస్తారు. దాన్ని ఇంకా వర్క్ చేయకుంటే ఇంకా ఆయనతో పడిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణలో చాలా ఇబ్బంది అవుతుంది, బీఆర్ఎస్ కు ఇంకా చాలా దెబ్బ పడుతుంది.
బీఆర్ఎస్కు చాలా మైనస్ ఉంది, ఇప్పటికి ఇంకా మైనస్ అవుతుంది. బీఆర్ఎస్ ఇక్కడ ఎంపీగా గెలిచే అవకాశం అయితే లేదు. ఎంపీ అరే ఏమంటారు అండి, క్యాండిడేటే లేడండి, క్యాండిడేట్ దేవులాడుకుంటారు వాళ్ళు, క్యాండిడేట్ లేవు, ముందుకు వస్తలేరు వాళ్ళు. మేము యూట్యూబ్ ఛానల్ దాంట్లో చూస్తున్నాం కదా, బీఆర్ఎస్ ఎంపీలు ముందుకు వస్తలేరు వాళ్ళు లేవడదామని. బీజేపీ చూడు ఇప్పుడు డిక్లేర్ చేసేసింది. మరి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈసారి మేము హైదరాబాద్ సీట్ కూడా కొట్టబోతున్నాం. 100% బీజేపీ హైదరాబాద్ సీటు కొట్టబోతుంది. మాధవి లత గారు అని చెప్పేసి ఆమె చాలా సీనియర్ లీడరు, కాకపోతే మా లీడర్లు ఉడుకునేది వాళ్ళు కొంచెం నారాజులు ఉన్నారు. ఆవిడ పారాషూట్ లో దిగినాం కదా. లేదు, ఆమె ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆమె ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారు చూసి మహిళకి ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు. అంటే మరి ఓల్డ్ సిటీ అక్కడ గెలుస్తాం, 16 సీట్లు గెలుస్తామని కాదు, హైదరాబాద్ సీట్ కొట్టాలని మాకున్నది, ఈసారి గెలవాలని మాకు ఉన్నది. హిందువుగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అంటారు నరేంద్ర మోడీ గారు దేవుడు, నరేంద్ర మోడీ దేవుడు అంటారు. వాళ్ళు కూడా మాకు బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ గారు చాలా మెజార్టీతో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు పీఎంగా. కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ 100% గెలుస్తాడు. కిషన్ రెడ్డి గారికి తిరుగులేదు. అట్లా ఆయన కేంద్ర మంత్రి అయినా కానీ ఆయన వచ్చి ఇక్కడ గల్లీలో కూడా పోరుకు చేస్తున్నాడు ఆయన. అట్లా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.